జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2361 కోట్ల వ్యయం 1.74 లక్షల మందికి ఉపాధి. ఏపీలోని ఓర్వకల్లు కొప్పర్తిలో కూడా స్మార్ట్ సిటీ కారిడార్. మొత్తం 10 రాష్ట్రాల్లో ఏర్పాటు కేంద్ర కేబినెట్ నిర్ణయం. 6450 కోట్లతో 3 కొత్త రైల్వే ప్రాజెక్ట్స్. ఈశాన్య రాష్ట్రాల్లో 4000 కోట్లతో హైడ్రో పవర్ ప్రాజెక్టులు. 234 నగరాలకు ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఛానల్స్. ఇప్పుడు ఎవరు చూస్తుండే ఎఫ్ఎంలు? అప్పుడు ఎఫ్ఎం టీవీ లేనప్పుడు రేడియోనే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నారు. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం. ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా సుయంతం అని ఇట్లా సంస్కృత వార్తలు ఉంటుండే, హిందీ వార్తలు ఉంటుండే. అప్పుడు ఒకసారి ఆ వార్తలు వింటుండే. ఏం పెద్దయ్యా అంటే చిన్నమ్మ వరినారు ఆకుపాగులు ఏదో తెగులు ఈటి ఏం చల్లాలి పిచికారి చేయాలి, కలిపి చేయాలి, ఆవు పేడ బర్రె పేడ పెట్టి పిచికారి చేయాలి. అట్లా ఉంటుండే వాస్తవానికి కూడా. రేడియో ఛానల్ నిజంగా ఈ తరం ఏదైతే ఉందో చూడండి లేదు అంటే ఏమీ లేనప్పుడు ఉంది. మా ఊర్లో నా చిన్నతనంలో ఒకటే టీవీ. అవును, ఒకటే టీవీ. ఆ టీవీ కూడా ఇక ఆయన కొట్టంగా తిట్టంగా పెట్టడం కూడా అందరికి రాదు. మళ్ళా ఆయింటినా అదేది ఇది ఉంటుంది. మీరు చాలా మంది ఆయింటినా తిప్పి ఉంటారు ఇట్లా. ఒకడు కింద చూస్తుంటాడు, వచ్చింది చాలా మంది ఈ యాంటీనాలు ఇవన్నీ చూసే ఉంటారు నాకు తెలిసి. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి లైక్ బటన్ పైన ఒకసారి ఎఫ్ఎం రెయిన్బో మొన్న వచ్చింది కానీ అంత ముందుకు ఆకాశవాణి ఆకాశం వివిధ భారతి ప్రసాద విభాగం. అవును. ఎందుకు ఈయన పేరేంది శాంతి స్వరూప్ గారు కూడా ఇందులో చేసినట్టు. ఆకాశవాణిలో వేసిన తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళిండు, అది డీడీలోకి వెళ్ళిండు, దూరదర్శన్లోకి వెళ్ళిండు. చాలా మంది అప్పుడు ఏది క్రికెట్ వరల్డ్ కప్ లో వస్తే అది ఏదో ఒక ఇండియా ఆటనో ఏదో ఒకటి వస్తా ఉండే అలా. ఇక దాన్ని తిప్పి మాకుండే ఆనాడు రేడియో ఉంది సార్. అప్పుడు రేడియో ఉండడం కూడా స్టేటసే మరి. ఆ తర్వాత దానికో పుల్లా ఇట్లా అంటుండే. ఆ తర్వాత సెల్ ఫోన్లలో రేడియో వచ్చింది. రేడియో వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి. వరంగల్ 103.5 ఇట్లా చాలా ఉండే. అది మెల్ల ఇట్లా తిప్పుతుంటే ఇట్లా వచ్చేది కాదు, స్టేషన్ మారుతుంటే ఒక్కోసారి 2 స్టేషన్లు మిక్స్ అయ్యేటి. మిక్స్ అవుతుంటే ఒక దాంట్లో ఎక్సర్సైజ్, ఒక దాంట్లో ఏమో ఆరోగ్యం, ఇట్లా అది కూర ఉండేది. రైట్. స్మార్ట్ సిటీ వస్తా ఉందట. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జహీరాబాద్ టౌన్ కు ఈశాన్యంలో 9 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఫస్ట్ ఫేజ్ లో 3245 ఎకరాల్లో మొత్తం 2341 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ కారిడార్ లో 174,000 మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొన్నది. అలాగే దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపింది. అయితే ఇక్కడ ఒక స్మాల్ లింక్ ఉంటుంది. ఈ జహీరాబాదు ఈ ఏది ఆ పట్టణానికి ఈశాన్యం 9 కిలోమీటర్ల దూరంలో స్మార్ట్ సిటీ వస్తుందని చెప్తా ఉన్నారు కదా. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ మొత్తం హరీష్ రావు బినామీల భూములే ఉంటాయి. అంటే హరీష్ రావు బినామీల భూములే ఉంటాయి. మరి ఆ భూమి 1000 ఎకరాలు కొట్టేసిండు. దీన్ని మొత్తం సస్యశ్యామలం చేస్తే అట్టిట్లని కూడా డైలాగ్. అయితే ఇప్పుడు అక్కడ సిటీ వస్తా ఉంది అంటే కొద్దిగా ఇది అనుమానించదగ్గ అంశం. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.